ఇప్పుడు దాకా నేను దేనికి లొంగట్లేదు కాబట్టి నా బిడ్డ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు బిడ్డ అంటే ప్రేమ. ఇప్పుడు ఆయన ప్యాటర్న్ మీరు విన్నా కూడా మీకు ఏం అర్థమైందంటే అనాల్సిందంతా అంటాడు, లాస్ట్లో వాళ్ళు చాలా మంచోళ్ళండి, వాళ్ళది మా కావడలు దేవత అండి అంటాడు, ఎవరితోనో ఉంటుంది అంటాడు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడండి, మీ అబ్బాయికి ముందు మీ అబ్బాయికి తర్వాత నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, తప్పేంటి అందులో? ఒక ఆడది ఒక మగాడితో ఎందుకు ఉండదు? ఒక మగాడు ఒక ఆడదాంతో ఎందుకు ఉండడు? ఒకళ్ళతో ఉండమని మన కల్చర్ చెప్పింది. ఓకే, అది ఎప్పుడు తెగదెంపులు అయ్యాక నేను స్టిల్ ఎవరితో ఎందుకు నేను మనసు ఇవ్వలేదంటే నేను చాలా గోత్రూ అవుతున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నాకు డివోర్స్ అవ్వాల. ఇంకా ఆ పాయింట్లో నేను ఇంకా ఎవరికి కమిట్మెంట్ ఇవ్వాల. ఇస్తానేమో, నా చుట్టూ నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు, తప్పేంటి? నీ కొడుకుని కలవక ముందు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తప్పేంటి? ఏంటి తప్పు? నేనేమన్నా నీ కొడుకుతో ఉంటా వేరే వాళ్ళతో ఉన్నానా? నీ కొడుకు ఓపెన్గా నాతో ఉంటా అంతమందితో ఉన్నదానికి నువ్వు ఒక్క ఆన్సర్ ఇవ్వాల. అవును, సుప్రీంకోర్టు మీకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి చెప్పిందా ఆడోళ్ళని నాశనం చేయండి?